ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, గజియాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్, ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అంటే ఆన్లైన్ గేమ్ అనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా సార్లు చూసామండి. కొన్ని ఇయర్స్ నుంచి అప్పుడు పబ్జి గేమ్ తో చనిపోయిన వాళ్ళు కానీ అలా ఉన్నారు. ఇంకా ఆ పిచ్చి పిల్లలకి పోలేదు. ఆన్లైన్ గేమ్ లో ప్రాణాలు తీసుకోవడం అంటే నిజంగా పేరెంట్స్ కి ఎంత నరకం. మనం కొన్ని నెలల క్రితం చూసాము, ఒకే ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెలు బస్ యాక్సిడెంట్ లో కాలిపోయి చనిపోయారు. Yeah. అదే నిజంగా అది విధిరాత అనుకోవాలేమో. ఇది చూస్తే ఈ పిల్లలు నానా లాస్ట్ టాస్క్ మేము దూకుతున్నాం ఏంటండి అంటే, ఒక గేమ్ లో ఉంటే ఇదేం కనిపించదా, మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరున్నారు, ఏం లేదా, అంత డీప్ గా ఏముంటది, ప్రాణాలు తీసుకునేంత గేమ్ ఏంటి అసలు? ఇలాంటి గేమ్స్ చాలా ఉంటాయండి. లైక్ మోస్ట్లీ కొన్ని బ్యాన్ కూడా చేస్తున్నారు మన దగ్గర. బట్ అలానే ఎన్నెన్ని బ్యాన్ చేస్తాం, బికాజ్ రోజుకోటి పుట్టుకొస్తా ఉంటుంది. Yes. సో గవర్నమెంట్ బ్యాన్ చేయాలి అని గవర్నమెంట్ మీద నింద వేసే కంటే కూడా Yes. అసలు మన పిల్లలు ఏం చేస్తున్నారు మొబైల్ ఫోన్స్లో, ఏం గేమ్స్ ఆడుతున్నారు, ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు, దాని యొక్క ఇంపాక్ట్ ఏముంటుంది అనేది మనము ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అది మన రెస్పాన్సిబిలిటీ చెప్పాలండి, ఖచ్చితంగా. చూసుకుంటూ అవును. ఉండాలి మనం. Yeah. అయితే ఈ కేసులో చూసుకుంటే, ఆ ముగ్గురు సిస్టర్స్ కేసులో చూసుకుంటే కనుక, ఆ ముగ్గురు సిస్టర్స్ వాళ్ళు ఏంటంటే స్కూలింగ్ కూడా ఆపేశారు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ స్టడీస్ కూడా వాళ్ళు ఆపేసి Hmm. సమ్ ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళు ఏంటంటే స్కూలింగ్ ఆపేసి ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఇంట్లో ఖాళీగా ఉన్నారు, ముగ్గురు ఖాళీగా ఉన్నారు. Hmm. ముగ్గురు ఖాళీగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే మనం ఎంత బిజీ ఉన్నా మొబైల్ ఫోన్ వదలను. ఎగ్జాక్ట్లీ. అలాంటిది అంత ఖాళీగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మొబైల్ ఫోన్ ఇస్ ది ఓన్లీ సోర్స్ అవును. ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవును. వాళ్ళకి. సో వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఈ ఏదో గేమ్ కి, సమ్ ఆన్లైన్ గేమ్ కి వాళ్ళు అడిక్ట్ అయి ఉన్నారు. సమ్ కొరియన్ గేమ్, బేసిక్ కొరియన్ గేమ్. ఒక 2.5 months నుంచి అంటండి. 2.5 months నుంచి. సో దానిలో చూడండి, దాంట్లో రకరకాల టాస్క్లు ఇస్తూ ఉంటారు అనమాట. ఇట్స్ కొరియన్ లవ్ గేమ్ అంట, సమ్ కొరియన్ లవ్ గేమ్. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే వాళ్ళు కొన్ని టాస్క్లు ఇస్తూ ఉంటారు. మీరు టాస్క్ పూర్తి చేసిన ప్రతిసారి నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటారు. అలాంటివి చాలా ఉంటాయి అనమాట గేమ్స్. ఏంటంటే మీరు టాస్క్ కంప్లీట్ చేసిన ప్రతిసారి మీకు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇందులో స్టార్టింగ్లో వాళ్ళు ఇచ్చే టాస్క్లు కొంచెం నార్మల్గానే ఉంటాయి, మనకు కూడా ఎక్కడ డౌట్ రాదు. కానీ ఈవెన్చువల్లీ ఏంటంటే ఆ టాస్క్లన్నీ కూడా ఒక ఇంటెన్స్ లెవెల్లోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాణాలు తీసుకునే అంత పని చేసేలాగా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ లవ్ గేమ్లోనే చూసుకుంటే స్టార్టింగ్లో మొత్తం ఎట్లా ఉంటుంది అని అంటే చిన్న చిన్న గేమ్స్ లాగా ఉంటాయి. ఎలా అంటే నువ్వు నీ ఫోటో అప్లోడ్ చేయి అనేసి వస్తుంది అనమాట. నువ్వు ఒక పింక్ కలర్ డ్రెస్లో నీ ఫోటో అప్లోడ్ చేయనేసి, లేదా వైట్ కలర్ డ్రెస్లో ఫోటో అప్లోడ్ చేయనేసి వీళ్ళకి తెలియక వీళ్ళు అప్లోడ్ చేస్తారు. సో బేసిక్గా ఏంటి, వీళ్ళ ఐడెంటిటీ, వీళ్ళ ఫోటో అనేది తెలిసిపోయింది అక్కడ. అలాగే గేమ్ ఆడుతూ లొకేషన్ షేర్ చేయమనో లేకపోతే ఇంకా ఏదైనా డీటెయిల్స్ షేర్ చేయమని అడుగుతారు అనమాట వాళ్ళు. సో అలా లొకేషన్ ఆర్ అదర్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తుంటారు. నెమ్మదిగా ఏంటంటే ఇంకా కొన్ని థింగ్స్ ఎలా అంటే నువ్వు ఇప్పుడు నీ పక్కన ఉన్న పర్సన్ ని ముద్దు పెట్టుకోవాలి అనేసి ఇలాంటి టాస్క్లు అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఆడైనా మగైనా పర్వాలేదు, నువ్వు ముద్దు పెట్టుకోవాలి అనేసి. సో ముద్దు పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసి పంపించాలన్నమాట వాళ్ళకి, బికాస్ వాళ్ళు అప్రూవ్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు కాబట్టి. సో ఇలా వాళ్ళు ఏంటంటే నెమ్మదిగా ఇంటెన్సిటీ పెంచుతూ ఉంటాం మేడం. ఫస్ట్ ముద్దుతోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత అలా ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమైనా చేపిస్తారు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఆ గేమ్కి అలవాటు పడిపోయిన వాళ్ళు నెక్స్ట్లో ఏమొస్తుందా అనే ఆ ఆత్రం అనేది బాగా డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి ఆ ఊబిలో ఉండిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద కూడా ఇది ఉండదు. ఫస్ట్లీ వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. తర్వాత వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చినాక వాళ్ళు రియలైజ్ అవుతారు చూడండి, దట్ అరే ఇదేదో ట్రాప్ లాగా ఉంది అనేసి. అప్పుడు వాళ్ళందరి నుంచి బయటికి రావడానికి రాలేరు. ఎందుకనంటే ఆల్రెడీ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంతకుముందు చేసిన టాస్క్లు, దానికి సంబంధించిన ఫోటోలు అవన్నీ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ మెయిలింగ్కి దిగుతారు వాళ్ళు. నువ్వు నెక్స్ట్ టాస్క్ కంప్లీట్ చేయకపోతే నేను ఈ ఫొటోస్ ఇవన్నీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తాను అన్నట్టు బ్లాక్ మెయిలింగ్ కూడా జరుగుతుంటాయి కొన్ని గేమ్స్లో. సో అలా బ్లాక్ మెయిలింగ్కి భయపడి కూడా కొందరు ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. కొందరు ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ పక్కన పెట్టేసేయండి, నిజంగానే ఆ టాస్క్ ఇస్తారన్నమాట వాళ్ళు. నువ్వు బిల్డింగ్లో 2వ అంతస్తు నుంచి దూకి వీడియో పెట్టాలి, నువ్వు పెడితే నువ్వు ఈ గేమ్ ఫినిష్ చేసినట్టు, విన్ అయినట్టు అనేసి. సో అలా పిచ్చి ఆ ఊబిలో ఉండిపోయి అది సైకలాజికల్ ఎంత ఇంపాక్ట్ పడుతుందంటే, అసలు మనం చేసే పనేంటి, దాని యొక్క ఫలితం ఏంటి,
దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇవేవి కూడా ఆలోచించకుండా చేసేస్తూ ఉంటారు పిల్లలు. టీనేజర్స్ రైట్, టీనేజర్స్ కానివ్వండి, బిలో ఇంకా టీనేజర్స్ కంటే తక్కువ వయసు వాళ్ళు కూడా 9 years old 10 years old అలాంటి వాళ్ళందరూ ఇలాంటి ఆటలకి ఆకర్షించబడి వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఎన్నో టాస్కులు చేస్తూ ఉంటారు విచ్ ఆర్ నాట్ అప్రాప్రియేట్ అనమాట. సో ఇలా ఇన్అప్రాప్రియేట్ టాస్క్లు అవి చేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటారు. కాబట్టి పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొబైల్ ఫోన్ ఎంత దూరంగా పెడితే అంత మంచిది. నిజంగా ఇప్పుడు మీరు అన్నారు కదా వీళ్ళు ఇంతగా దానికి బానిస అయిపోయినప్పుడు ఇంట్లో మనం అంటే పేరెంట్స్ ఏమన్నా కనిపెట్టే ఛాన్స్ ఉంటుందా? ఇంకా వాళ్ళకి 24 గంటలు నాకు తెలిసి phone లోనే ఉంటారు కదా. వాళ్ళు 24 గంటలు ఫోన్లోనే ఉంటారు, ప్లస్ ఫోన్లోనే దాని నుంచి మనం ఏమన్నా పేరెంట్స్ గా దాని నుంచి పిల్లలకి దూరం చేసే ఎలా కనుక్కోవచ్చు అంటారు పేరెంట్స్ అయినా? ఇప్పుడు వాళ్ళు అలా దానికి బానిస అయిపోయారు కాబట్టి 2.5 months నుంచి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, ఏం లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. సో అంటే పేరెంట్స్ కూడా ఒక కన్ను వేయడం బెటర్ ఏమో. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అసలు వాళ్ళు గేమ్స్ అనే కాదు, అదే. అసలు ఆన్లైన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడము ఇట్ ఈస్ ఆల్వేస్ నెసెసరీ. వాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు కూడా మనకేంటంటే ఆ విజిలెన్స్ అనేది ఉండాలండి. ఇప్పుడు అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం వెబ్సైట్స్ చూస్తున్నారు, ఏం కంటెంట్ చూస్తున్నారు, ఏం గేమ్స్ ఆడుతున్నారు, దాని యొక్క ఇంపాక్ట్ ఏం పడుతుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వదిలేసి చాలా మంది ఏంటంటే మొబైల్ ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు మనల్ని గెలకరు, మనల్ని డిస్టర్బ్ చేయరు, మన పని కంప్లీట్ అవుతుంది అనే థాట్స్ లో ఉంటారే కానీ వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేనంతగా దేంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది మీరు చూడాలి కదా. రైట్, సో మీరు అది చూడకుండా నన్ను డిస్టర్బ్ చేయట్లేదు కదా అది చాలు అని అనుకుంటే వాళ్ళ ఫ్యూచర్ డిస్టర్బ్ అయిపోతుంది రేపు పొద్దున. రైట్, సో అలా మనం ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ కేసులో కూడా, ఈ ముగ్గురు అమ్మాయిల కేసులో కూడా వాళ్ళ ఫాదర్ కనిపెట్టాడు ఏంటంటే వీళ్ళు అడిక్ట్ అయిపోయారు బాగా అని కనిపెట్టి మొబైల్ ఫోన్స్ ఇవ్వలేదంట. లైక్ లేదు ఇంకా మీరు బాగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు దీంట్లో అని మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, నాన్న ఇంకొక లాస్ట్ టాస్క్ ఉంది, నాన్న ఇంకొక లాస్ట్ టాస్క్ ఉంది, నాకు ఇవ్వండి ఇవ్వండి అని అంటే వాళ్ళ నాన్న ఇవ్వలేదనంట. సో మొబైల్ ఫోన్ ఇవ్వలేదు అనే దీంట్లో కూడా వాళ్ళు ఒక 8 pages సూసైడ్ నోట్, అసలు ఆ ప్రాబ్లం ఏంటి, మొబైల్ ఫోన్ ఇవ్వలేదనే ఒక చిన్న దీంతో 8 pages ఆఫ్ సూసైడ్ నోట్ రాసి మీరు ఇది ఖచ్చితంగా చదవాలి బికాజ్ ఇది నా ట్రూ స్టోరీ, ట్రూ లైఫ్ స్టోరీ అని హెడింగ్ కూడా పైన ఫస్ట్ పేజ్లో హెడింగ్ అదే, దిస్ ఈజ్ అవర్ ట్రూ లైఫ్ స్టోరీ, మీరు ఖచ్చితంగా చదవాలి ఇది అనేసి 8 pages సూసైడ్ నోట్ రాసి చనిపోయారు అని అంటే ఏది మొబైల్ ఫోన్ ఇవ్వలేదనేసి అర్థం చేసుకునే వాళ్ళ సైకలాజికలీ మెంటల్లీ వాళ్ళు ఏ స్టేట్ లో ఉన్నారు అనేసి. స్టోరీ ఏం రాసింటారండి? ఏం లేదు, ఇదే ఏంటంటే ఈ గేమ్ లో జరిగింది ఇది, నాకు దీనికి మేము ఇంకా టాస్క్లు కంప్లీట్ చేయాలి, నువ్వేమో నాకు ఇవ్వట్లేదు ఫోను, మేము లోన్లీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ చూడండి, మేము లోన్లీగా ఫీల్ అవుతున్నాము, మాకు మా లైఫ్ అంతా బాగా లోన్లీగా అనిపిస్తుంది మాకు, ఇవన్నీ అంటున్నారు అని అంటే ఇక్కడ అర్థం చేసుకోండి లోన్లీగా ఎందుకు ఫీల్ అవుతున్నారు అని అంటే వాళ్ళని ఎక్కడ సోషల్ ఇంటరాక్షన్ లేదు అక్కడ. వాళ్ళకి పిల్లలకి సోషల్ ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. పద్దాక ఇంట్లో కూర్చోబెట్టుకొని బయటకు పోతే చెడిపోతాడేమో లేకపోతే బయటకు పోతే ఇంకేమైనా అవుద్దేమో అనేసి అలా కాదు. ఆ సొసైటీలో ఆ సేమ్ ఏజ్ గ్రూప్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సోషలైజేషన్ లేక వీళ్ళు ఏంటంటే మేము లోన్లీగా ఫీల్ అవుతున్నాం, మా లైఫ్ మొత్తం బాగా లోన్లీగా అనిపిస్తుంది మాకు. సో వీళ్ళేంటి ఆ గేమ్ ఆడినంతసేపు వేరే ప్లేయర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట వాళ్ళు. సో ఇప్పుడు అది కూడా లేదు కదా, మొబైల్ ఫోన్ కూడా ఇవ్వట్లేదు. సో ఆ లోన్లీనెస్ తట్టుకోలేక మేము చనిపోతున్నామని రాశారు అందులో వాళ్ళు. అసలు లోన్లీనెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావట్లేదండి మీనింగ్ ఏంటో లాస్ట్ కి. అంటే ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతే అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమేనేమో అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ, ఎందుకంటే జస్ట్ లోన్లీ ఫీలింగ్ వచ్చింది అని అంటే ఇల్లు దాటి బయటకు పోతే 100 మంది ఉంటారు, మాట్లాడుకోవచ్చు. కమ్యూనిటీలో ఎంతమంది ఉంటారు మనకి, వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి సరదాగా కాసేపు టైం గడిపితే సరిపోతా. అలా కాకుండా నాలో ఇప్పుడు ఇట్ ఈస్ ఎ మెంటల్ ఫీలింగ్ అండి. అంతే, నేను ఒంటరి దాన్ని అయితే ఒంటరి వాడిని అనేది ఒక మెంటల్ ఫినామినా అది. నిజంగా ఏంటంటే బాధ, భగవంతుడు అన్ని ఇచ్చినా కూడా చేతులారా జీవితాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు. బతకాలి అన్న ఆశతో ఎన్ని కష్టాలైనా భరిస్తూ ఎన్ని ఆరోగ్య సమస్యలనైనా ఎంతమందిని మనం చూడట్లేదండి. కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, బెడ్కే అంకితమైన వాళ్ళు అందరు ఎలా బతుకుతున్నారండి. అదే ఇంకా దేవుడు ఇంతకన్నా ఏమి ఇస్తాడు అని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.